రాజమహేంద్రవరం స్థానిక క్వారీ గోతుల్లో ప్రమాదకరంగా మారిన క్వారీ గోతుల్లో 120 అడుగుల లోతున నిలిచిన నీటిని తోడేందుకు వెంటనే పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు డిమాండ్ చేశారు. సింహాచల నగర్ క్వారీ గోతుల ప్రాంతాన్ని శనివారం కొండబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సరే ముందు పని మొదలు పెట్టండి, ఎంత ఖర్చు అయినా క్వారీ యజమానులు కార్పొరేషన్ భరించాలని కొండబాబు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దడాల ప్రకాష్, గాడి గంగరాజు, గోపి సుబ్రహ్మణ్యం, వెదురాడ మహేష్, మారు జగదీష్, అలీషా, బత్తి ఏడుకొండలు, నక్కా కృష్ణమ్మ, తూరుమిల్లి అప్పారావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రెండేలాగా అందరూ వచ్చాక నేను 2011లో హైకోర్టులో వేయడం జరిగింది. 2012లో కూడా
హైకోర్టులో వేయడం జరిగింది. ఒకసారి పిల్లేసాం, ఒకసారి రిట్ వేసాం. ఈ విధంగా హైకోర్టులో ఈ క్వారీలో ప్రమాదవశాత్తు చాలామంది చనిపోతున్నారు అలాగని చెప్పేసి నేను ఈ పిల్లేయడం జరిగింది. నిన్నగాక మొన్న కూడా ఒక వ్యక్తి అక్కడి నుంచి పడిపోయి చనిపోయాడు. చాలామంది ప్రమాదాలు ఎదురవుతూ ఉన్నాయి. ఇది చెప్తున్నాం. ఇది కాకోకుండా ఈ సింహాచల నగర్ అంతా కూడా లూజ్ సాయిల్ కనుక ఈ లూజ్ సాయిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మరి నీరు కిందన ఉంటుంది. పైన బిల్డింగ్లు కట్టారు కానీ నీరు కిందన ఉంటుంది. అలా ఉన్నందువల్ల ఈ ఇల్లు ఎప్పటికైనా సరే ప్రమాదం ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నాను. 1000 కుటుంబాలు 4000 జనాభా కలిగినటువంటి ఈ సింహాచల నగర్ ఏరియాని ఎవరు వచ్చినా సరే పట్టించుకునేటువంటి పరిస్థితి కనపట్లేదు. అధికార యంత్రాంగం దీన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఎలక్షన్ ముందు కూడా నేను చాలా గొడవ చేయడం జరిగింది. దాంతో క్వారీ ఓనర్స్ని మమ్మల్ని కూడా జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. దాంట్లో ఓనర్స్ వాళ్ళు కలిసి ఒక ఒప్పందం చేశారు. ఆ ఒప్పందాన్ని ఇంకా పూర్తి చేయలేదు. ఎలక్షన్ వచ్చింది ఈ లోపల. కానీ ఇప్పటికీ చెప్తున్నాం, ఈ రకంగానే గొడవ చేస్తూ ఉన్నందువల్ల ఇక్కడ ఏంటంటే 61,50,000 రూపాయలు అంచనాలు వేసి ఇక్కడ బిల్డింగ్లా కట్టి ఈ వాటర్ బయట తోడటానికి నిర్ణయించుకున్నారు. దీని మీద అధికారులు కానివ్వండి లేదా క్వారీ ఓనర్స్ కానివ్వండి ఇమీడియట్గా చొరవ తీసుకొని దీన్ని త్వరితగతిన తోడకపోయినైతే ఆల్రెడీ బాత్రూములు కుంగిపోతూ ఉన్నాయి. ఇల్లు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. పిల్లాజల్లతో ఉన్నారు. నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నాను. నీరు చూస్తే పైకి వచ్చేస్తుంది. ఇంక ఈ ప్రమాదాలు నివారించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది, అధికార యంత్రాంగం పైన ఉంది, అలాగే క్వారీ ఓనర్స్ పైన ఉంది. ఎందుకంటే మైన్స్ యాక్ట్ ప్రకారంగా తరబుదిరేసినటువంటి క్వారీ గోతుల్ని మరి ఈ ఏదైతే ఉందో వాళ్ళు పోడ్చవలసినటువంటి అవసరం ఉంది. వీటన్నిటి మీద నేను చాన్నాళ్ళ నుంచి గొడవ చేస్తూ ఉన్నాను. ఇప్పటి నుంచి త్వరలో దీని ఉద్యమాన్ని మళ్ళీ స్టార్ట్ చేసి త్వరితగతిన ఏదో మాకు అంచనాలు ఉన్నాయని చెప్పేసి ఒక లెటర్ పంపించడం కాకోకుండా ఇమీడియట్గా నేను చెప్తున్నా 61 లక్ష కాదు, ₹1 కోటి పైన అవుద్ది. అది ఓనర్సు అటు మున్సిపల్ కార్పొరేషన్ భరించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 45వ వార్డులో ఇదే పంపింగ్ స్కీము ఆల్రెడీ 80 లక్షలతో కట్టించడం జరిగింది. కాబట్టి ఇది కూడా